7వ అధ్యాయము దేవుని యొక్క వాక్యంలో నుంచి నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదాం. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానికి కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు నెహెమ్యా గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం చూసినట్లయితే, నెహెమ్యా 7వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ నెహెమ్యా ఒక వ్యక్తిని గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అనమాట. నెహెమ్యా ఎవరు అని మనం చూసినట్లయితే, నెహెమ్యా ఇశ్రాయేలీయుల యొక్క జాతిలో నుండి అన్య దేశంలోనికి చెరగని పోబడినటువంటి ఒక యవనస్తుడు. ఇశ్రాయేలు యొక్క జనాంగంలో నుండి అన్య దేశంలోనికి చెరగనిపోయిన ఒక యవనస్తుడు. దేవుని యొక్క మందిరం కాల్చబడిన తర్వాత యెరూషలేము పట్టణం అంతా కూడా అగ్ని చేత కాల్చివేయబడి, ఆ యెరూషలేములో ఉన్నటువంటి జనాంగం, ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా అన్య దేశంలోనికి చెరగా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ చెరలో ఉన్నవాడు ఈ యొక్క నెహెమ్యా. రాజులు వచ్చి ఏం చేసేవారంటే, వారు దండెత్తి ఎవరైతే బలహీనలుగా ఉన్నారో ఆ బలహీనమైన ప్రజల్ని వారు తీసుకుని వెళ్ళిపోయేవారు. బుధవారపు దినాన్న బైబిల్ ధ్యాన కూడుకుని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇర్మియా గ్రంథాన్ని మనం స్టడీ చేసాం, చాప్టర్ బై చాప్టర్. ఆ చాప్టర్ బై చాప్టర్ స్టడీ చేసినప్పుడు ఆ అన్య దేశపు రోజు వచ్చి ఈ యొక్క ఇశ్రాయేల్ మీద దండెత్తి ఆ ఇశ్రాయేల్ జనాంగాన్ని అంతా కూడా తీసుకుని వెళ్ళిపోయినప్పుడు మీలో కొంతమంది అక్కడ నోటీస్ చేశారో లేదో తెలియదు, కానీ అక్కడ చేసినటువంటి ఆ రాజు చేసినటువంటి పని ఏంటంటే, ఏ రోజైనా కూడా ఏం చేసేవాడంటే దేశంలో ఉన్నటువంటి ధనవంతులందరినీ కూడా చెరగని పోబడి కొడు బేదలైన వారందరినీ కూడా దేశంలో ఉండనిచ్చేవారు. ఎందుకంటే వాడు ఆకలి బాధలతో చచ్చిపోవాలని. ఈ యొక్క ధనవంతులందరూ కూడా కొనుకోబడేవారు. ఈ యొక్క దరిద్రులు కడుబేద స్థితిలో ఉన్న వారంతా కూడా అక్కడ విడిచిపెట్టబడేవారు. ఇప్పుడు ఇలాగ దశల వారీగా ఇశ్రాయేలు మరి ఈ యొక్క అన్య దేశానికి చెరగను పోబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక యవనస్తుడు నెహెమ్యా. ఇతని యొక్క ఉద్యోగం ఏంటంటే రాజుకు గిన్నెందించే ఉద్యోగం. అంటే రాజు తినే ప్రతి ఆహార పదార్థాన్ని కూడా రాజు తినే ముందు ఎవరు చెక్ చేస్తారంటే నెహెమ్యా చెక్ చేస్తాడు. రాజ సంస్థానంలో నివాసం చేసే ఉద్యోగం. ఒక యవ్వన ప్రాయములో ఉండి రాజ సంస్థానంలో మంచి యవ్వనుడిగా ఉన్నటువంటి ఆ యొక్క యవనస్తుడు మంచి పరిచారకుడు అనమాట. మీరు బైబిల్ గ్రంథంలో స్టడీ చేసినప్పుడు వీళ్ళ ఇశ్రాయేల్ దేశం నుండి అన్య దేశం కొనుపోబడినప్పటికి కూడా ఇశ్రాయేలీలు అన్య దేశంలో కొనుపోబడిన తరువాత అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క చాలామంది రాజులను మనం పరిశీలన చేసినప్పుడు, ఎస్పెషల్లీ ఈ బాబిలోనియన్స్ లేదంటే ఈ యొక్క అస్సూరియన్స్ని మనం చూసినప్పుడు, ఈ పారసీయన్స్ అనగా బబులోను, అస్సూరియులు, పారసీకులు, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పీపుల్స్ అన్నమాట. అప్పట్లో బైబిల్ కాలంలో దేశాన్ని ప్రపంచాన్ని పరిపాలించినటువంటి నియంతలు, చక్రవర్తులు ఎవరని మనం చూసినట్లయితే అస్సూరియులు, బబులోనీయులు, పారసీకులు. వీళ్ళ దేశాన్ని ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించిన వారు అనమాట. వీళ్ళని మనం పరిశీలన చేసినప్పుడు వీళ్ళ సంస్థానంలో పనిచేయడానికి ఆషామాషిగా ఉండేవారిని పెట్టుకునేవారు కాదు. వీళ్ళ సంస్థానంలో పనిచేయాలంటే ఒకటి బ్యూటీనెస్ ఉండాలి, 2 విజ్డమ్ ఉండాలి, నాలెడ్జ్ అనమాట. ఒకటి వాళ్ళు చూడడానికి అందంగా కనపడాలి, 2 వారి దగ్గర ఏముండాలంటే జ్ఞానం ఉండాలి. ఒక వస్తువు తీసుకురమ్మంటే ఒక వస్తువు తీసుకురావాలి, మంచినీళ్ళు తీసుకురమ్మంటే వేరే వస్తువు తీసుకొస్తే అది రాజుకి ఇష్టమైన కార్యము కాదు. కనుక సంస్థానంలో ఎవరు ఉండేవారంటే అందంగా ఉండేవారు, రెండవది జ్ఞానవంతులే ఉండేవారు. కాబట్టి అందుకే మనం డానియేలు గ్రంథంలో మనం పరిశీలన చేసినప్పుడు వారు తీసుకుని రాబడినటువంటి జనాంగం అంతట్లో నుంచి కూడా రాజసముఖంలో ఉద్యోగం చేయడానికి కొంతమందిని చూజ్ చేసినప్పుడు అందులో యవనస్తులైన వారిని కొంతమందిని చూజ్ చేసిన వారిలో ఉన్నవాడు డానియేలు. అందుకే మనం చూడగలిగినట్లయితే డానియేలు అక్కడ స్టేట్మెంట్ ఇస్తాడు కదా, అన్య దేశస్తులు తినే ఆహారాన్ని మేము తినం, కానీ మేము మానేయమని చెప్పిన మేము ఆహారాన్ని తింటాం. కాబట్టి కొద్ది దినాలు మాకు టైం ఇవ్వమని చెప్పినప్పుడు ఆ కొద్ది దినాలు వారు భుజించిన ఆహారాన్ని బట్టి అక్కడ ఉన్న యవనస్తులందరూ ముఖముల కంటే ఎవరు బాగున్నారట, ఎవరు సౌందర్యంగా ఉన్నారట, డానియేలు ఫ్రెండ్స్. అంటే రాజసముఖంలో ఉద్యోగం చేయాలంటే ఎలా ఉండాలి? అందంగా ఉండాలి. మనం ఇక్కడ చూస్తాం, ఒక బాస్ ఉంటాడు, ఒక బాస్కి ఒక సెక్రటరీ ఉంటుంది.
సెక్రటరీ ఎలా ఉంటుంది? సెక్రటరీ ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉండాలి. సెక్రటరీస్గా ఎందుకు ఫిలిపీన్స్ని ఎక్కువ పెట్టుకుంటారంటే స్మార్ట్గా ఉంటారు. సో రాజ యొక్క సంస్థానంలో రాజగృహంలో పనిచేయాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఈ యొక్క నెహెమ్యా రాజగృహంలో రాజు దగ్గర గిన్నె అందించే ఉద్యోగం కలిగిన వాడు. అయితే ఇతను ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇతను ఉద్యోగం చేసుకుంటుంటే తన ఫ్రెండ్ అయినటువంటి ఒక వ్యక్తి, హనాని అనబడినటువంటి వ్యక్తి కొన్ని రోజుల తర్వాత నెహెమ్యా దగ్గరకు వచ్చి నెహెమ్యాతో ఒక సమాచారం చెప్పాడు. ఫస్ట్ చాప్టర్లో మనం చూస్తే 1వ అధ్యాయము మనం పరిశీలన చేయగలిగినట్లయితే 1వ అధ్యాయము 1వ వచనం మనం చదువుదాం. నెహెమ్యా యొక్క చర్యలు 25వ సంవత్సరంలో నేను శోషణ కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయును ఒకడును యూదులలో కొందరు వచ్చి చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండి దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేతని. ఎవరో వచ్చి వాళ్ళ ఫ్రెండ్ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ సమాచారం అడిగాడు, మన యొక్క పరిస్థితులన్నీ కూడా ఎలా ఉన్నాయి అని అడిగితే వాళ్ళ ఫ్రెండ్ హనాని చెప్పిన మాట ఏంటంటే, మన దేశం అంతా కూడా చెరపట్టబడి వారు ఆ దేశంలో చాలా శ్రమను చాలా నిందను అనుభవిస్తున్నారు. అంతేకాదు యెరూషలేము అంతా కూడా కాల్చబడ్డది, యెరూషలేము దేవాలయం అంతా కూడా కాల్చబడ్డదని చెప్పేసి నెహెమ్యాకు సమాచారం చెప్పినప్పుడు నెహెమ్యా చేసినటువంటి కార్యం ఏంటంటే వెంటనే ఏం చేశాడట, ఆ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపనము చేసేతని. తన పట్టణాన్ని గురించినటువంటి సమాచారం, తన దేశాన్ని గూర్చినటువంటి సమాచారం, తన జనాంగాన్ని గూర్చినటువంటి సమాచారం విన్న వెంటనే ఇర్మియా చేసినటువంటి పని ఏంటట, నెహెమ్యా చేసినటువంటి పని ఏంటట, వెంటనే ఉపవాసం ఉండి దుఃఖముతో దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. చాలాసార్లు ఏదైనా కష్టం కలిగినప్పుడు మనకు కష్టం వస్తేనే మనకు కష్టం తప్ప ఎదుటోడు కష్టంలో ఉన్నాడు అనుకోండి, ఎదుటోడి కష్టాన్ని మనం కన్సర్న్ చేయము. నీకు ఏదైనా కష్టం వస్తే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటావు తప్ప పక్కోడు కష్టంలో ఉన్నాడంటే పక్కోడు కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అనుభవం నీకు ఉందా అంటే అది నీకు నాకు లేదు. బైబిల్ ప్రకారం మనం చూస్తే బైబిల్ మనకు నేర్పించేది ఏంటంటే, నీవు కష్టంలో ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం కాదు, కానీ ఎదుటోడు కష్టంలో ఉన్నా కానీ ఎదుటోడి కష్టాన్ని నీ కష్టంగా ఫీల్ అయ్యి మనం ఏం చేయాలి, కన్నీటి కాచి ప్రార్థన చేసే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. విలియం కేరీ అనబడినటువంటి భక్తుని మనం చూసినప్పుడు అతడు ప్రపంచ పటం మీద ఎప్పుడు కూడా చేయి పెట్టి ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉండేవాడట విలియం కేరీ. అతడు ఎప్పుడు కూడా ఒకటే ప్రార్థన చేసేవాడు, ఇదిగో ఈ ప్రపంచ పటాన్ని పెట్టి నువ్వు ఏ ప్రాంతానికి పంపిస్తే ఆ ప్రాంతానికి నేను వెళ్ళి అక్కడ నిన్ను గూర్చి ప్రార్థన చేస్తానని అతడు ప్రార్థన చేసినప్పుడు, మరి అతడికి దేవుడు చూపించినటువంటి దేశం మన ఇండియా దేశాన్ని చూపించినప్పుడు ఆ యొక్క లండన్ ప్రాంతాన్ని అంతా కూడా విడిచిపెట్టి ఇండియా దేశానికి వచ్చి ఆ యొక్క కలకట్టా ప్రాంతాన్ని చూచేస్తున్న అక్కడ సేవా పరిచయం చేయడాన్ని మనము చూడగలుగుతాం. అంటే ఎదుటివారు కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఏం చేసే అనుభవాన్ని కలిగి ఉండాలంటే మనం కూడా మన కష్టంగా ఫీల్ అయ్యి ప్రార్థించే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఇక్కడ నెహెమ్యాకు ఆ దేశం గురించినటువంటి సమాచారం, తన జనుల గురించినటువంటి సమాచారం వచ్చినప్పుడు వెంటనే నెహెమ్యా చేసినటువంటి పని ఏంటంటే ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుని యొక్క సన్నిధానంలో విజ్ఞాపన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. నెహెమ్యా ఎక్కడున్నాడు, ఏ ఉద్యోగం కలిగి ఉన్నాడంటే నెహెమ్యా రాజసంస్థానంలో రాజు తినే ప్రతి ఆహారాన్ని తినే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేని పట్ల దుఃఖం కలిగి ఉన్నాడు, దేని పట్ల వేదన కలిగి ఉన్నాడంటే నశించిపోతున్న తన జనాంగం కొరకు
వేదన బాధ కలిగి ఏం చేస్తున్నాడు? కన్నీరు కార్చి ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఈ కన్నీరు కార్చి ప్రార్థించిన తర్వాత నెహెమ్యా హృదయంలో దేవుడు పుట్టించినటువంటి ఆలోచన ఏంటంటే, ఎలాగైనా సరే వెళ్ళి పడిపోయిన దేవుని మందిరాన్ని, పడిపోయిన ఇశ్రాయేలు స్థితిని మరలా మనము బాగు చేయాలి. మరలా మనము ఏం చేయాలి? బాగు చేయాలి. చాలాసార్లు మనం చూస్తుంటాం, ఒక నిబంధన మనం చేసుకుంటాం, కానీ ఆ నిబంధనను మనము ఫాలో అవ్వలేని స్థితిలో మనం ఉంటాం. ఇప్పుడు ఏదైనా ఒక పరిస్థితిని మనం చూసినప్పుడు ఆ పరిస్థితిని మనం ఏం చేయాలంటే, ఆ పరిస్థితిని గురించినటువంటి శ్రద్ధ మనము కలిగి ఉండాలి. ఇప్పుడు ఆ యొక్క దేశంలో కలిగినటువంటి శ్రమను చూచి, ఆ యొక్క జనాంగానికి కలిగినటువంటి శ్రమను చూసి ఇర్మియా తన హృదయంలో అనుకున్నటువంటి ఆలోచన, తన హృదయంలో యోచించినటువంటి యోచన ఏంటంటే, వెళ్ళి నా జనాంగాన్ని, పడిపోయిన దేవుని మందిరాన్ని మరలా తిరిగి నేను కట్టాలి, తిరిగి స్థాపించాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాడు. యాక్చువల్గా మనం చూస్తే అతనికి అక్కడ ప్రజలు ఏమైనా అతనికి పడింది, అతనికి వచ్చింది ఒరిగిన నష్టం ఏది కూడా లేదు. ఎందుకంటే మంచి సంస్థానంలో, మంచి స్థానంలో నెహెమ్యా స్థిరపరచబడ్డాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం ఉద్యోగం చేస్తున్నాం, ఎక్కడైనా మన ఇంటి దగ్గర పలానాది జరిగింది అని అన్నారనుకోండి, ఆ పక్కింటి వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారంటారా అని చెప్పేసి మనకు చెప్తున్నాడు, మనకి ఏమనిపిస్తుంది? కొట్టుకొని వాళ్ళ గొడవ మనకెందుకు, మనకి ఇక్కడ దేవుడు మంచి స్థితి ఇచ్చాడు, ఇక్కడ సరిపోద్దులే అని అనుకుంటాం మనం. నెహెమ్యా అక్కడ ప్రజలకు కలిగినటువంటి కష్టాన్ని చూసి, అక్కడ ఇశ్రాయేలు అనుభవిస్తున్నటువంటి శ్రమను చూసి నెహెమ్యా ఏమనుకున్నాడంటే, మరలా దేవుని మందిరాన్ని తిరిగి కట్టాలి. దేవుని మందిరాన్ని మనం తిరిగి కడితే ప్రజలు మరలా దేవుని యందు భయభక్తులు నిలపడం మొదలు పెడతారు. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు నిలపడం ప్రజలు మొదలు పెట్టారో, దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడని వెళ్తాడు. వెళ్ళి అక్కడ మందిర నిర్మాణాన్ని ప్రారంభిస్తాడు. ఈ మందిర నిర్మాణాన్ని, యెరూషలేం పట్టణాన్ని ప్రారంభించిన తర్వాత నెహెమ్యాకు ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆటంకాలు ఎదురవుతుంటాయి. ఎందుకంటే నెహెమ్యా అన్ని దేశం నుంచి వచ్చి ఇశ్రాయేల్ దేశంలో దేవుని మందిరాన్ని తిరిగి నిర్మించడానికి తలపెట్టాడన్న విషయాన్ని చూసి చాలామంది నెహెమ్యాకు విరోధంగా ఆలోచనలు చేస్తుంటారు, నెహెమ్యాకు విరోధంగా చాలా కార్యాచరణలు చేస్తుంటారు. అయినప్పటికీ కూడా నెహెమ్యా ఏమాత్రం బెదరకుండా ఏం చేస్తుంటాడంటే, దేవుని ప్రజలకు దేవుని మందిరానికి ఇంపార్టెన్స్ తెలియజేసి దేవుని యొక్క మందిరాన్ని నిర్మించడానికి శాయశక్తుల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ యొక్క మందిరం అంతా కూడా కట్టబడుతుంటుంది. ఈ మందిరంతో పాటు యెరూషలేం పట్టణం అంతా కూడా కట్టబడుతుంటుంది. ఒక పట్టణం కట్టడం అంటే సామాన్య విషయం కాదు. ఇప్పుడు మీరు ఒక గాజాను చూసినట్లయితే, ఇప్పుడు ఉన్నటువంటి గాజాను మనం చూసినట్లయితే, ఇప్పుడు ఆ గాజాను కన్స్ట్రక్ట్ చేయాలంటే ఇంచుమించు 500 సంవత్సరాలు పడుతుందని చెప్తున్నారు. ఇప్పుడు రీకన్స్ట్రక్ట్ చేయాలంటే అట్లీస్ట్ ఒక మినిమం ఒక 50 years శ్రమ ఓడిస్తే అది మరలా తిరిగి నిర్మించబడుతుంది. దేశం వచ్చి దేశం మీద దాడి చేసిందంటే అంత భయంకరంగా ఉంటుంది. మొన్న జరిగినటువంటి వార్ను మనం చూసాం. మాకేమవ్వలేదు అనుకుంటున్నారు, కానీ దట్ ఈస్ ట్రాష్ అన్నమాట. ఎవరికి జరగాల్సిన నష్టం వారికి జరిగింది. కొన్ని $1 million నష్టం ఇజ్రాయెల్కి జరిగింది, కొన్ని $1 million నష్టం ఇరాన్కి జరిగింది. దాన్ని మరలా రీకన్స్ట్రక్ట్ చేయడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది. కోల్చడం చాలా ఈజీ, కానీ కట్టడం చాలా కష్టం. అలాగే ఒక దేశం మీదకి ఒక దేశం వచ్చి యుద్ధం చేశారంటే ఇంకా జాలి కనికరాలు ఉండేవి కావు ఆ రోజుల్లో. అందుకే ఏం చేసేవారంటే ప్రాకారాలు కూలగొట్టేవారు, పట్టణాలన్నీ కూడా అగ్ని చేత కాల్చివేసేవారు. ఇక రూపురేఖలన్నీ కూడా మారిపోయాయి అన్నమాట. ఇప్పుడు పాడైపోయిన ఆ పట్టణాన్ని తిరిగి కట్టాలంటే, అందుకే నేను డానియేలు ఆ యొక్క గ్రంథం గురించి చెప్తున్నప్పుడు ఒకసారి మీకు జ్ఞాపకం చేశాను. దేవుడు ఆ రాజుకి చెప్తాడు, నీవు నీ రాజ్యాన్ని బట్టి అతిశయపడొద్దు, నీకున్నటువంటి శౌర్యాన్ని బట్టి నీవు అతిశయపడొద్దు అంటే, ఆ బెల్షస్సర్ ఏం చేస్తాడంటే అప్పుడే తన హృదయంలో ఆలోచన కలుగుతుంది. దేవుని సంబంధమైనటువంటి సేవోపకరణాలన్నింటినీ కూడా తీసుకొచ్చి తనకు తాను హెచ్చించుకుంటాడు. వెంటనే అక్కడ పారసీకుల రాజు వచ్చి ఆ దేశం మీద యుద్ధం చేస్తాడు. చరిత్ర చెప్తుంది, ఆ పారసీకుల రాజు వచ్చి ఆ యొక్క యుద్ధం చేసిన తర్వాతట ఆ యొక్క పాడు చేసినటువంటి ఆ పట్టణాన్ని తిరిగి కడదామని చెప్పేసి వాళ్ళు ప్రారంభిస్తే, ఆ ప్రారంభించబడినటువంటి ఆ పట్టణం 1 సంవత్సరం కష్టపడితే సంవత్సరం చెత్త ఎత్తలేకపోయారట. ఏమి ఎత్తలేకపోయారు? చెత్త ఎత్తడానికి సంవత్సరం పట్టిందట.
దాన్ని చూసి అనుకున్నారట, దీన్ని మనం ఇంకా రీకన్స్ట్రక్ట్ చేయాలని, దీన్ని వదిలేద్దామని చెప్పేసి వదిలేశారట. అందుకే మీరు చూడండి, బాబిలోన్ అనేటువంటి ప్రాంతం ఇప్పటికి కూడా నిర్జనమైన ప్రాంతంగా ఉంటుంది. అది ఎప్పటికి కూడా దాన్ని ఎవరు కూడా డెవలప్ చేయాలన్నా అదేంటో తెలియదు, మరి డెవలప్ అవ్వదు, డెవలప్ చేయలేరు. అంటే ఒక పట్టణం కాల్చివేయబడిన తర్వాత పట్టణాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలంటే అది చాలా కష్టం. ఇటువంటి పనిని పూనుకున్నాడు ఒక యంగ్స్టర్. అది ఎక్కడి నుంచి వచ్చాడంటే, ఒక ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి ఏం కొని తెచ్చుకున్నాడంటే, కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవుని పని చేయడం అంటే అది మాటల్లో చెప్పేది కాదు. దేవుని పని చేయడం అంటే సాక్రిఫికేషన్. అది మనల్ని మనము సమర్పించుకోవాలి. మాటలు కాదు, చేతలే చేయాలి. అందుకే నేను చెప్తాను, యూదులకు ఉన్నటువంటి సామెత, నీ పనులు నీ క్రియలట నువ్వు చేసిన పనులు బట్టి మాట్లాడుతుంది. ఎప్పుడంటే నువ్వు లేకపోతే నువ్వు చేసిన పనులే నీ గురించి మాట్లాడతాయట. నువ్వు లేకపోతే నువ్వు చేసే పనులే నీ గురించి మాట్లాడతాయి. అంటే నువ్వు చేసే యాక్షన్ బట్టి అది ఉంటుందన్నమాట. ఇప్పుడు అటువంటి యవనస్తుడు మంచి మంచి స్థానంలో ఉన్నటువంటి నెహెమ్యా ఇప్పుడు వచ్చి పట్టణాన్ని కట్టడం ప్రారంభించాడు. పట్టణాన్ని కడుతుంటే ఒక ప్రక్క మందిరాన్ని కడుతున్నారు, ఒక ప్రక్క ఏమో పట్టణాన్ని కడుతున్నారు, ఒక పక్క నుంచేమో తిరుగుబాటు, ఒక పక్క నుంచేమో సొంత జనాంగం, ఒక ప్రక్క నుంచేమో అన్యుల దగ్గర నుంచి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారి దగ్గర నుంచి తిరుగుబాటు. ఎంత తిరుగుబాటు వస్తున్నా ప్రజల్ని ఎంతగా ప్రోత్సాహపరుస్తాడంటే, నిజంగా ఒక ఫైటింగ్ స్పిరిట్ అనేది అక్కడ ఉన్నటువంటి సమాజం అంతట్లో కూడా నింపుతాడు. చివరికి ఎంతలా చెప్తాడంటే, మీ మీదకి ఎవడొచ్చినా భయపడొద్దు, ఎవడొచ్చినా సరే మీ మీదకి ఎవడు యుద్ధం చేయడానికి వచ్చినా సరే మీరు యుద్ధం చేయాలి తప్పదని చెప్పేసి ఏమంటాడంటే, మీ యొక్క నడుముకు కత్తి కట్టుకోండి, మీ చేతులతో పని చేయండి. ఒకవేళ శత్రువు అయిన వాడు మీ మీదకి వస్తే మీరు ఏం చేయాలంటే పని ఆపేసి యుద్ధం చేయండి, శత్రువును తరిమేసిన తర్వాత మరలా పని చేయడం మొదలు పెట్టనని చెప్పేసి ఎంత గొప్ప పనిని ప్రారంభిస్తాడంటే, అతడు ప్రారంభించిన పని ప్రారంభించడమే కాకుండా ప్రారంభించింది ముగించలేదు, విడిచిపెట్టలేదు. మనం ప్రారంభించడం అనేది ముఖ్యం కాదు, కానీ ప్రారంభించింది విడిచిపెట్టకుండా ముగించడం అనేది చాలా ఇంపార్టెంట్. భక్తి జీవితంలో ప్రారంభం ఇంపార్టెంట్ కాదు. ప్రారంభ దినాల్లో అరగంట ప్రార్థన చేసేవాడవో గంట ప్రార్థన చేసేవాడో మోకాల జీవితం అది నీకు సంబంధించింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నీ భక్తి జీవితం ఎలా ఉంది, మొట్టమొదట ప్రార్థన చేసే అనుభవము ఇప్పుడు నీకు కలిగి ఉన్నావా? అండ్ ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు మోకాళ్ళ మీద? ఎంతమంది ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉన్నాం మోకాళ్ళ మీద? చాలామందికి అసలు మోకాళ్ళ ప్రార్థన అంటే ఏంటంటే అన్న అలా ఉంటున్నారు. ఇప్పుడు మోకాళ్ళ ప్రార్థన అంటే ఏంటో తెలియనటువంటి భక్తిగా ఇప్పుడు మారిపోయింది. ఇది ఎంతగా మారిపోయిందంటే, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకిస్తాడా, ఎక్కడైనా రాయబడి ఉందా అని చెప్పేంత గూఢార్థంలోనికి భక్తి జీవితాన్ని తీసుకుని వచ్చేసారు. నేను అందుకే చెప్తుంటాను, ప్రతి వారికి కొన్ని సైన్స్ ఉంటాయి, అంటే కొన్ని గుర్తులు ఉంటాయి. ఇక్కడ రోజుకి 5 సార్లు ప్రార్థన చేస్తారు, రోజుకి 5 సార్లు ప్రార్థన చేస్తారు, చాలా నిష్టగా వాళ్ళని పాటిస్తారు. వారిని మనం చూసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆ సింబల్ మనం చూసినప్పుడు చూడండి, ఇక్కడ హెడ్ మీద డాట్ మనం చూస్తాం. కొంతమంది వాళ్ళు చేసే ప్రార్థన ద్వారా ఇక్కడ వారికి కాయలు కాసేస్తాయి, అంతగా నిష్టగా పాటిస్తారు. కొంతమంది వారి సాంప్రదాయ ప్రకారం వారిని మనం చూస్తే వారు చాలా నిష్టగా ఫాలో అవుతుంటారు. మరి ఒక క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి అనుభవం ఏంటంటే, ఒక క్రైస్తవుడు దేన్ని చూసి మాట్లాడాలి? మోకాళ్ళ అనుభవం క్రైస్తవుడికి కలిగి ఉండాలి. అందుకే అంటారు, ద థియాలజీ ఇస్ నాట్ ఇంపార్టెంట్, ద నియాలజీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద థియాలజీ అంటారు. నువ్వు ఎన్ని థియాలజీలు చేసావు అన్నది ఇంపార్టెంట్ కాదు. బైబిల్ విల్ నాట్ సే అబౌట్ థియాలజీ. థియాలజీ నువ్వు చదివితే నీకు ఏదో జ్ఞానం రావచ్చేమో, కానీ వితౌట్ నియాలజీ యూ విల్ బి నాట్ ప్రొఫెసెంట్ ఇన్ థియాలజీ. మోకాళ్ళ అనుభవం ప్రార్థన లేకుండా నువ్వెన్ని థియాలజీలు చేసినా ఆ థియాలజీ నేను ఎక్కడ కూడా నడిపించలేదు. ఈ నియాలజీ అనేది మనం ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే, ఈ మోకాళ్ళ అనుభవం మనం ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే ప్రభువుని యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఆయనకంటే మాదిరికరమైన వాడు ప్రపంచంలో ఎవరో కూడా. ఉదయకాలం అంతా కూడా పరిచర్య చేసి రాత్రికాల సమయం అంతా కూడా మొర్రపెట్టే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు మనం ఒక ప్రసంగం చేసామంటే రెండో ప్రసంగానికి గ్యాప్ కావాలి అంటే చూస్తాం కదా, చాలామంది కొన్ని రిక్వైర్మెంట్స్ని మనము
చూస్తాం. యేసుక్రీస్తు వరకు అనుభవం మనం చూసినప్పుడు ఉదయకాలం అంతా కూడా రెస్ట్ లేకుండా కష్టపడేవాడు. శిష్యులతో ఏమనేవాడు? వెలుగుండగానే మనం పనిచేయాలి, వెలుగుండగానే మనము పనిచేయాలని చెప్పేసి రాత్రికాల సమయం అంతా కూడా మరలా ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ఈయన ప్రార్థన చేసుకున్నట్టు అందుకే శిష్యులకి రెస్ట్ ఉండగా ఏం చేసేవారు? ఎక్కువ నిద్రపోయేవారు. ఎందుకంటే ఈయన పగలంతా తిప్పేవాడు, రాత్రి ఏం చేసేవాడు? ప్రార్థన చేయండి అనేవాడు. ప్రార్థన అనేసరికి ఏమొచ్చేది? వీళ్ళకి నిద్ర వచ్చేది. చాలామందికి కబుర్లు చెప్పుకున్నంతసేపు నిద్ర రాదు, ప్రార్థనలోనే నిద్ర వస్తుంది చాలామందికి. అది సైకలాజికల్గా మరి అదేంటో తెలియదు. నేను ఒకసారి చెప్పాను కదా, ఒకసారి ఇద్దరు అమ్మాయిలు వచ్చి ముందు కూర్చొని మాట్లాడుకుంటున్నారట. ఒక అమ్మాయి అంటుందంటే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటుందంట. ఇంకొక అమ్మాయి ఏమో వెళ్ళిపోద్ది, ఎక్కడ కూర్చుందాం అంటుందంట. ముసలావిడ పాపం వెనకాల ఉండేది చాలా డిస్టర్బ్ అవుతుందట. లాస్ట్ ఇంకా చివరికి ముసలావిడి చూసి అడిగిందంట, అమ్మ ఏంటి మీ ఇద్దరు గొడవ ఏంటి? ఈ పిల్లేమో వెళ్ళిపోదాం అంటుంది, నువ్వేమో ఎక్కడ కూర్చుందాం అంటున్నావు ఏంటి అని చెప్పేసి అడిగితే అందులో ఒక అమ్మాయి అన్నదంట, ఏమీ లేదు మామ, నేను వెళ్ళిపోదాం అన్నాను, ఎందుకంటే నాకేమో ఎక్కడుంటే నిద్ర రాదు అంటున్నాను, నాకు ఎక్కడుంటే నిద్ర రాదు, అందుకే వెళ్ళిపోదాం అంటున్నాను అంటుందండి. మరి నీ గొడవ ఏంటమ్మా అంటే, లేదు మామ ఎక్కడ ఉందామా అంటున్నాను, ఎందుకంటే నాకు ఇంటికి వెళ్తే నిద్ర రాదు, ఎక్కడ నిద్ర వస్తుంది అన్నదట. అమ్మాయికి ఎక్కడ వస్తుందండి నిద్ర? చర్చిలో వస్తుంది. చాలామందికి చర్చిలో ప్రసంగం ఎలా ఉంటుందంటే జోలపాటలా ఉంటుంది. ఇక్కడ మేము నిలబడి చెప్తుంటే మీకు ఎలా ఉంటుందంటే ఏదో కథ, నీతి కథలో సూక్తులు చెప్తున్నట్టు ప్రశాంతంగా వెళ్ళిపోతారు చాలామంది. మళ్ళీ నిద్రపోతున్నావు ఏంటమ్మా అని అడగకూడదు. అడిగితే మళ్ళా ఇంక నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళు కనబడరు. ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్, 10 years బ్యాక్ నేను సేమ్ ఇలాగే చెప్తాను, ఎవరు నిద్రపోవద్దు, మీరు నిద్రపోయారంటే వచ్చిన వారిని కూడా లేపుతాను అన్నాను. ఆ తర్వాత ఆవిడ వెనకాల వెళ్ళి పెద్ద గొడవ పెట్టిందంట, నేను నిద్రపోతున్నానన్నా కదా ఇలా అన్నాడు అని చెప్పేసి. ఇప్పుడు నిద్రపోతున్న వారు లేకపోతే ఇంకెందుకు ఇది స్లీపింగ్ క్లాస్? ఇది దేవుని యొక్క మందిరంలో మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే సిద్ధపాటు అనుభవం మనము కలిగి ఉండాలి. ఈ యొక్క నెహెమ్యా మనం చూస్తే ప్రజల్ని ఎంతగా సిద్ధపరిచాడంటే, ప్రజల్ని ఎంతగా ఉత్తేజపరిచాడంటే ప్రతి వారు కూడా పని చేయాలి, ప్రతి వారు కూడా దేవుని పని చేయాలి, పట్టణ పని చేయాలి. ఇప్పుడు ఇంతటి గొప్ప సామర్థ్యం కలిగిన పనిని ప్రజలకు నియమించాడు. పూర్తిగా నాశనం చేయబడిన పట్టణము, పూర్తిగా నాశనం చేయబడిన వారికి గృహాలు, పూర్తిగా మరి కనుమరుగైపోయినటువంటి పట్టణ పరిస్థితి అంతా కూడా తిరిగి తీసుకొని రావాలని చెప్పేసి ప్రతి వారిని కూడా ఉత్తేజపరిచాడు, ఉజ్జీవపరిచి ఏమన్నాడంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని నియమించాడు. మనమందరం కూడా కలిసి ఈ పనిని చేయాలి. ఒక్కరే ఒక్క పని చేస్తేనే సరిపోదు. సురాజ్ పాటలు పాడాలి, ఉదయ్ కుమార్ ఆర్గనైజింగ్ అంతా చూసుకోవాలి, టోక్యో ఉన్నాడంటే అక్కడ ఈ యొక్క ప్రాజెక్టర్ చూసుకోవాలి, తమ్ముడు కిరణ్ ఉన్నాడంటే ఈ యొక్క ఇన్స్ట్రుమెంటేషన్ అంతా కూడా చూసుకోవాలి. ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క పని నియమించాడు. ఆ పని ఎలా నియమించాడంటే ఆ చుట్టూ పట్టణం చుట్టూ ఉన్నటువంటి యొక్క గుమ్మాలన్నీ కూడా కట్టే బాధ్యత అంతా కూడా ప్రజలకు అనుగ్రహింపజేశాడు. ఏం చేశాడంటే, ఇదిగో ఇక్కడి నుంచి ఆ చివర ఆ కుమారి మొదలు పెడితే కుమారి కుర్చీ దగ్గర నుంచి ఈ యొక్క కుర్చీ వరకు మనం పట్టణం అనుకుంటే ఏమన్నాడంటే అక్కడి నుంచి ఆ యొక్క గోడ అంతా కూడా కుమారి ఫ్యామిలీ కట్టాలి. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ అయిపోయిన తర్వాత సత్య వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడి నుంచి 1 kilometer సత్య వాళ్ళ ఫ్యామిలీ కట్టాలి. ఆ తర్వాత కిలోమీటర్ల నుంచి వేరొక వారని చెప్పేసి పని ఎలా నియమించాడంటే ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ఆ యొక్క ఇశ్రాయేలు సమాజం అంతా కూడా పనిలో పాలు పంచుకునేలాగా ఆ పనిని నిర్ణయించాడు. పనిని నిర్ణయించి రాత్రనక పగలనక కూడా వారికి కష్టపడే గొప్ప యోగ్యతను వారికి సిద్ధపరిచాడు అనమాట. అంతేకాకుండా ఏమన్నాడంటే వీళ్ళు ఒక పక్క నుంచి పట్టణాన్ని కడుతూ ఉంటే శత్రువులైన వారు ఏం చేస్తుండేవారంటే వీళ్ళు కడుతున్న ప్రాకారాన్ని పడగొట్టడానికి చూస్తుండేవారు. శత్రువుడు వీళ్ళు కడుతున్నటువంటి ప్రాకారాలని పడద్రోయడానికి చూస్తుండేవారు. అప్పుడు నెహెమ్యా చేసింది ఏంటంటే, కొంతమంది ఏమో పని చేస్తుంటే కొంతమందిని మరలా ఏం చేసేవాడు, రాత్రికాల సమయంలో కట్టినటువంటి ప్రాకారాలు పడద్రోయపడకుండా మరలా ఏం చేసేవాడు, కొంతమందిని సైనికులుగా వారిని రక్షకులుగా నియమించి ఆ పట్టణం అంతా కూడా ప్రాకారం కట్టడానికి వారిని నియమించేవాడు. ఇప్పుడు ఇలాగ ప్రాకారం కట్టబడుతుంది. ప్రాకారం కట్టబడిన తర్వాత ఇప్పుడు మన 7th chapterకి వచ్చేసరికి చూడండి, 7వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, నేను ప్రాకారమును కట్టి ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని
కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇక్కడ యెరూషలేం పట్టణం కట్టబడ్డది. యెరూషలేం పట్టణాన్ని కట్టడానికి చాలామంది పనిలో పాలు పంచుకున్నారు. చాలామంది నెహెమ్యాతో సహకరించారు. కానీ అధికారం మాత్రం ఎవరికి ఇచ్చాడట నెహెమ్యా? యెరూషలేం పట్టణం కట్టడానికి చాలామంది పని పూనుకున్నారు. ఆ పనిలో చాలామంది పాలు పంచుకున్నారు. పాలు పంచుకున్న వారందరిలోకెల్లా నెహెమ్యా ఎవరికి అధికారం ఇచ్చాడట? ఎవరిని అధికారిగా నియమించాడట? హనన్యాకు యెరూషలేం పైన అధికారం ఇచ్చాడట. అక్కడ హనన్యాకు అధికారం ఇచ్చేదని అని చెప్పేసి అక్కడ వదిలిపెట్టలేదు. ఎందుకు అధికారం ఇచ్చాడో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఎందుకు అధికారం ఇచ్చాడట? హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇది నా కాన్సెప్ట్. ఎప్పటి వరకు మీకు చెప్పింది హిస్టరీ అనమాట. ఈరోజు నా కాన్సెప్ట్ ఏంటంటే, హనన్య ఎలా ఉన్నాడట? నమ్మకంగా ఉన్నాడట. నమ్మకంగా ఉన్నాడా? అంతకు మించున్నాడా? ఎంత నమ్మకమైన వాడంటే, అక్కడ నెహెమ్యా చెప్తున్న ఆ యొక్క నెహెమ్యా ఇస్తున్నాడు స్టేట్మెంట్, హనన్య చాలా నమ్మకమైన వాడు. ఇప్పుడు నన్ను గురించి అడిగినప్పుడు తిమోతి చాలా నమ్మకమైన వాడు, ఇట్స్ ఎ క్యాజువల్, ఎవడన్నా చెప్పవచ్చు. అక్కడ ఉన్నవారు అందరిలోకెల్లా తిమోతి నమ్మకమైన వాడు అంటే సంథింగ్ స్పెషల్ అనమాట. నమ్మకత్వం వేరు. అక్కడ చెప్తున్న మాట ఏంటి? అక్కడ ఉన్నవారు అందరిలోకెల్లా దేవుని అందట భయభక్తులు కలిగిన వాడట. అందరిలోకెల్లా ఎటువంటి వాడట? చాలా నమ్మకమైన వాడట. అందరిలోకెల్లా నమ్మకమైన వాడు కనుకే, నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు కనుకే దేన్ని పొందుకున్నాడు అంటే పట్టణం మీద అధికారాన్ని పొందుకున్నాడు. నమ్మకత్వం అనేది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మనం చూస్తుంటాం, మన పనిలో మనం నమ్మకంగా ఉండలేం. మన పరిస్థితులను బట్టి మనం చాలా విషయాలు మనం నమ్మకంగా ఉండలేం. మన చర్చకు వచ్చేది ఒక అమ్మాయి, మన చర్చల వాళ్ళు ఎవరో రిఫరెన్స్ ఇచ్చి జాబ్లో పెట్టారట. జాబ్లో పెట్టారు స్కూల్లో. సో ఈ ఖాళీగా ఉన్న టైంలో ఏదో పని చేయాలని చెప్పేసి ఏదో పని చేస్తారు కదా, ఈ పని చేయాలని చెప్పేసి ఏం చేసేదట? ఎవరికి కనబడకుండా ఎందులో కూర్చునేదట? బాత్రూంలో కూర్చునేది, వాష్రూమ్లో. మేనేజ్మెంట్ అంత స్టూపిడ్ మేనేజ్మెంట్ ఏం కాదు కదా. మనకు ప్రతి మూమెంట్ను పరిశీలన చేయడానికి ఇప్పుడు ఏముంటున్నాయి? సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. మీకు బాగా తెలుసు, స్కూల్లో పనిచేసే వాళ్ళకి. బస్సు ఎక్కిన దగ్గర నుంచి అది దిగే వరకు ట్రాక్ అవుతుంటాం మనం. సో ఈ అమ్మాయిని ట్రాక్ చేశారు. చూస్తే పని తక్కువ, షో ఎక్కువ ఉంది. సో వెంటనే ఏం చేస్తారు? తీసి పక్కన పెట్టారు. పనిలో నమ్మకత్వం ఉందంటే, నమ్మకత్వం, షీఈస్ గుడ్ బిలీవర్. జాగ్రత్తగా ఆలోచన చేయండి. చాలా మంచి విశ్వాసి, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు. నీకు వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు అని నేను అష్టభుజన నేను ఉంటానంటే బైబిల్ ఒప్పుకోదు. నీకు వాక్యం తెలిసినా, నీకు ప్రార్థన తెలిసినా, నువ్వెంత ప్రార్థన పడువైనా, నువ్వెంత వాక్యం చెప్పేవాడువైనా, ప్రతీది కూడా నువ్వు ఫాలో అవ్వాలి. బైబిల్ చెప్పే ప్రతీది నువ్వు ఫాలో అవ్వాలి. బైబిల్ ఏం చెప్తుంది? నీ అధికారికి నువ్వు లోబడి అన్నమాట. నీ శక్తికి మించినటువంటి సామర్థ్యం కలిగిన పని నీ మీదకి వచ్చినా కానీ నువ్వేం చేయాలని చెప్తుంది? చేయమని చెప్తుంది. చాలామంది పనికి దొంగలు అంటారు. అన్నీ తెలుసు కానీ ఏమీ చేయరు. ఈ ఆడపిల్లలు ఉన్నారంటే అత్తగారింటి దగ్గర ఏమీ చేయరు. మీరు కాదు, బయట వాళ్ళు అందరూ మీకోసం అనుకుంటారు. చూడండి, చాలామంది అత్తగారి దగ్గర ఏమీ చేయరు, అమ్మగారింటి దగ్గర మాత్రం దాసినివన్నీ కూడా టాలెంట్స్ అన్ని ఎక్కడ తెస్తారు? అమ్మగారింటి దగ్గర మొత్తం తీసేస్తారు టాలెంట్స్ అన్నీ. అత్తగారింటి దగ్గర నేను వండితే మరలా అత్తగారు కూడా వండాలని వండనటువంటి అమ్మాయిలు చాలామంది ఉంటారు. నమ్మకత్వం అనేది చాలా ఇంపార్టెంట్, బిలీవబుల్ అనమాట. ఈ యొక్క హనన్యాను మనం చూసినప్పుడు అక్కడ ఉన్న వారందరిలోకెల్లా నెహెమ్యాకి అనాలిసిస్లో
అందరికంటే నమ్మకమైన వాడట. అంతేకాదట, అతనికి ఉన్నటువంటి సెకండ్ క్యారెక్టర్ ఏంటట, దేవుని అందట భయము భయము భక్తి రెండు ఉన్నాయి. ఏమున్నాయట? భయం ఉంది, భక్తి ఉంది. చాలా చోట్ల మనం చూస్తాం, భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. కానీ ఇతనికి ఏమున్నాయట? భయం ఉంది, భక్తి ఉంది. అంతేకాకుండా దీంతో పాటు మరలా ఏముంది? నమ్మకమైనటువంటి స్వభావం కలిగిన వాడు. ఈ యొక్క హనన్య గురించి మనం పరిశీలన చేసినప్పుడు ఈ యొక్క ఇర్మియా గ్రంథంలోనే ఒక 3-4 హనన్యాలు మనకు కనిపిస్తారు. ఒకవేళ మీరు బైబిల్ చదివితే ఈ హనన్య గురించి మీరు స్టడీ చేసినప్పుడు ఈ హనన్య 3-4 చాప్టర్స్లో మనకు కనిపిస్తారు. అంటే ఈ యొక్క నెహెమ్యా చాప్టర్, ఈ యొక్క నెహెమ్యా బుక్ని మనం చదువుతున్నప్పుడు హనన్యాలు మనకు కనిపిస్తారు. కనిపించిన హనన్యాల్లో కూడా ఈ యొక్క హనన్య కాదు, కానీ ఇక్కడ ఉన్న హనన్య మాత్రం ఒక ప్రత్యేకమైన క్యారెక్టరు కలిగిన వాడు. కొంతమంది ఫెమిలియర్ క్యారెక్టర్ కలిగిన వారిని మనం చూడగలుగుతాం. ఒక 3 వ్యక్తులు మనం చూడగలుగుతాం, సేమ్ నేమ్ ఉన్న వారిని. ఒక 3 వ్యక్తులు మనం పరిశీలన చేసినప్పుడు ఒకటి నెహెమ్యా గ్రంథంలో చూస్తాం, రెండోది ఇర్మియా గ్రంథంలో, మూడోదేమో డానియేల్ గ్రంథంలో మనం చూస్తాం. ఈ డానియేల్ గ్రంథంలో మనం పరిశీలన చేసినటువంటి హనన్య ఒకరు ఉంటారు, నెహెమ్యా గ్రంథంలో ఒక హనన్య ఉంటాడు, ఇర్మియా గ్రంథంలో ఒక హనన్య ఉంటాడు. ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి హనన్య దేవుని కొరకు దేవుడు పంపించినటువంటి వాక్కులు చెప్పు దొంగ ప్రవక్తగా ఉన్న ఒక హనన్య. ఇక డానియేల్ గ్రంథానికి వచ్చేసరికి అందరికీ తెలిసిన ఒక హనన్య ఉంటాడు. ఎంతమంది తెలుసు ఆ హనన్య? హనన్య ఎంతమంది తెలుసు డానియేల్ గ్రంథంలో హనన్య? జాన్, నేను క్వశ్చన్ వేస్తున్నప్పుడు కొంచెం ఆఫ్ చేసే, టైం వేస్ట్. ఒకసారి మనం చూద్దాం. 28-20 నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలిగినట. నమ్మకమైన వానికి అంటే దీవెనలు ఎలా కలుగుతాయట? దీవెనలు కలగాలంటే ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఒకసారి మీకు చెప్పాను, ఒక ఇంట్లో ఒక ఆవిడ పని చేస్తుందట. చాలా సంవత్సరాల నుంచి పని చేస్తుంది. చాలా సంవత్సరాల నుంచి పని చేస్తుంటే ఈ పని చేస్తున్న ఈ యజమానులు ఈమె యొక్క కష్టాన్ని చూశారట. ఇంకా కొన్ని దినాలు ఇల్లు విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్న తర్వాత ఈమె చెప్పిందట, నేను ఇక ఇల్లు విడిచిపెట్టి మీ ఇంట్లో పని చేయను, ఇంకా నేను చాలా సంవత్సరాలు పని చేస్తున్నాను, నా ఓపిక అయిపోయింది, వెళ్ళిపోదాం అనుకుంటున్నానని చెప్పేసి చెప్పిందట. చెప్పినప్పుడు యవనస్తులు ఆ యొక్క యజమానులు సరే అని చెప్పేసి బాధపడి ఆ యజమానులు అనుకున్నారట, ఈమె చాలా సంవత్సరాల నుంచి మన దగ్గర పనిచేస్తుంది కాబట్టి ఈవిడికి ఏదైనా మనము మంచి చేయాలి అని చెప్పేసి ఏదైనా ఒక గొప్ప బహుమానం ఈవిడికి ఇద్దామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారట. సేమ్ అదే టైంలో ఏమనుకుందట, నేను ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఇంట్లో పనిచేస్తున్నాను, నాకు ఇంట్లో ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, నాకు వచ్చేది ఒరిగింది ఏమీ లేదు, సంథింగ్ ఏదోటి చేయాలి ఇంట్లో వెళ్ళే ముందు అని చెప్పేసి ఏమనుకుందట. అప్పటి వరకు కూడా చాలా నమ్మకంగా పనిచేసిందట. ఇంక వెళ్ళిపోయే టైంలో అనుకుందట, ఇన్ని సంవత్సరాలు ఇంట్లో పనిచేసినా నాకేమీ రాలేదని చెప్పి ఆ ఇంట్లో ఏదో చిన్న బంగారం ఉంటే బంగారమో తీసుకుని వెళ్ళిపోయింది. సేమ్ అట్ ది సేమ్ టైం వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళకి ఈవిని హానర్ చేయాలని చెప్పేసి మంచి విలువైన వస్తువు తీసుకొచ్చి ఈమెకి ఇద్దామని చెప్పేసి పెట్టారట. కరెక్ట్గా అదే టైంలో ఆ ఇంట్లో వస్తువు మిస్ అయిందట. ఏంటి వస్తువు కనిపించట్లేదని చెప్పేసి పోలీస్ ఎంక్వైరీకి కంప్లైంట్ ఇస్తే అందులో ఏమని తేలిందట, ఈ వస్తువు మీ ఇంట్లో పనిచేసి ఆవిడే తీసుకుని వెళ్ళిపోయింది అని చెప్పింది. ఎన్ని సంవత్సరాలు పనిచేసింది? ఇంచుమించు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆ ఇంట్లో పనిచేసింది. కానీ తన నమ్మకత్వాన్ని కోల్పోవడానికి ఎంత టైం పట్టింది? ఒక్క చెడు ఆలోచన తన జీవితాన్ని మార్పు చేసింది. అప్పుడు యవనస్తులు ఆ యొక్క యజమానులు అనుకున్నారట, ఇన్ని సంవత్సరాల నుంచి పని చేస్తుంటే చాలా మంచిదని మనం అనుకున్నాం, కానీ ఇటువంటి పనులు ఎన్ని దొంగ పనులు చేస్తుందని చెప్పేసి ఏమనుకున్నారట, అసహించుకున్నారు. ఎందుకంటే ఒక పని, అపనమ్మకమైన పని తన జీవితాన్ని అంటే డ్యామేజ్ చేసినట్లుగా మనం చూడగలుగుతాం. అందుకే వాక్యం చెప్తుంది, నమ్మకమైన వానికట దీవెనలు మెండుగా కలుగును. మనం ప్రతి విషయంలో కూడా ఎలా ఉండాలంటే నమ్మకం అన్నది చాలా ఇంపార్టెంట్. చూడండి, చాలామంది అంటారు, ఎవరు నమ్మినా కానీ వాడిని అసలు నమ్మకరా బాబు అంటారు. ఏమంటారు? భర్త భార్యతాడంటే నేను నిన్ను అసలు నమ్మను కదా. తల్లిదండ్రులు అంటారు, వాడిని అసలు వాడి మాటలు అసలు మీరు నమ్మొద్దు అంటారు. అంటే ఈ నమ్మకం అనేది చాలా
ఇంపార్టెంట్. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వానికట్ట ఏం కలుగుతాయట? దీవెనలు మెండుగా. నమ్మకత్వం అనేది చాలా ఇంపార్టెంట్. మన మాటను మనం పోషించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. స్టేట్మెంట్ ఇవ్వడం చాలా ఈజీ, కానీ ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కాపాడుకోవడం చాలా కష్టం. ప్రతి విషయంలో కూడా ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. దేవుడికి అందుకే నమ్మకమైన వారంటే చాలా ఇష్టం. ఎవరు దేవుని పట్ల నమ్మకంగా ఉంటారో, నమ్మకంగా ఉన్న ప్రతి వారికి కూడా దేవుడు ఒక సమృద్ధైన దీవునిచ్చే దేవుడు, సమృద్ధైన దీవునిచ్చి వారిని ఆశీర్వదించే దేవుడు గుండా మనం చూస్తాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చూస్తే నెహెమ్యాను మనం పరిశీలన చేసినప్పుడు ఆ పట్టణంలో చాలామంది ఉన్నారు. పట్టణాన్ని కట్టడానికి చాలామంది ప్రోత్సహించారు, చాలామంది సహకరించారు. కానీ ఆ ఉన్నవారు అందరిలోకెల్లా కూడా ఆధిపత్యం పొందుకున్నవాడు, అధికారం పొందుకున్నవాడు ఎవరంటే హనన్య మాత్రం ఆధిపత్యం పొందుకున్నాడు. హనన్యకున్నటువంటి క్యారెక్టర్ ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే కాదు, కానీ ఏం కలిగి ఉన్నాడట? నమ్మకత్వం కలిగి ఉన్నాడట. చాలాసార్లు మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటాం అంటే ఎలా కామెంట్ చేస్తున్నాను కాదు, కానీ చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది, యాక్షన్ చాలా కొంచెం కష్టంగా ఉంటుంది. మన స్కూల్లో ఈవెన్ ఒక పెన్సిల్ పడిపోయినా కానీ అది తీసుకోవడానికి మనకు భయం పడుతున్నప్పుడే మనం ఎవరికి భయపడుతున్నాడు తెలుసా? దేవునికి భయపడుతున్నాడు. అలా కాకుండా కనిపించినట్టు ఇంకా తోసుకుని వచ్చేసామనుకోండి, ఇక మనకి లోక సంబంధం వారికి ఇక ఏమి వ్యత్యాసమో లేనట్టే. దేవుని సన్నిధానంలో ఎప్పుడు కూడా నమ్మకత్వం అనేది మనం కలిగి ఉండాలి. నువ్వు ఎదుటి వారికి చెప్పిన మాట పట్ల నువ్వు కట్టుబడి ఉండాలి. ఎదుటి వారికి ఇచ్చినటువంటి మాటకు నువ్వు లోబడి ఉండాలి. నెహెమ్యా ఏ పని చెప్పినా కూడా హనన్య చాలా నమ్మకంగా పనిచేసాడట. ఎందుకు ఆ నమ్మకత్వం ఎందుకు వచ్చిందంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే నమ్మకంగా ఉండగలుగుతాడు తప్ప దేవుని యందు భయము భక్తి లేనివాడు నమ్మకంగా ఉండలేడు. దేవుని పట్ల మన నమ్మకత్వంగా ఉండాలంటే ఎప్పుడు కూడా దేవుని పట్ల మనం భయం భక్తి కలిగి ఉండాలి. చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, అతడు నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు. ఇక్కడ మనం చూస్తే ఎవరిని గురించి ఎవరు స్టేట్మెంట్ ఇస్తున్నారు? మోషే గురించి దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని? అతడు నా ఇల్లంతటిలో కూడా, పరలోక రాజ్యం అంతట్లో కూడా నమ్మకమైన వాడు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఎవరట? మోషే. మోషేను అక్కడ వాళ్ళ అక్క వాళ్ళ అన్నీ చిన్నచూపు చూస్తున్నారు. చిన్నచూపు చూస్తుంటే, మోషేని చిన్నచూపు చూస్తుంటే ఎవరు చొరవ తీసుకున్నారంటే దేవుడు చొరవ తీసుకున్నాడు. మోషేకి విరోధంగా మాట్లాడడం చూసి, మోషేకి విరోధంగా మాట్లాడుతున్న వారి మీద ఎవరు చొరవ తీసుకున్నాడు? దేవుడు చొరవ తీసుకుని వాళ్ళని పిలిచి అంటున్నాడు, మోషేని గురించి మీరు ఏమనుకుంటున్నారు? మోషే వెనకాల మీరు మాట్లాడుతున్నారు, మోషే వెనకాల మీరు చాడీలు చెప్తున్నారు. ఏం చాడీలు చెప్పుకుంటున్నారట? మోషే ఎవరిని చేసుకున్నాడు? కూషి దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ ఆవిడ చనిపోయిన తర్వాత. సిప్పోరా ప్రయాణంలో చనిపోయిన తర్వాత కూషి దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. కూషి దేశం అంటే ఇథియోపియా. ఇథియోపియన్స్ ఎలా ఉంటారు? నాకు తెలిసి నేను ఇదే అనుకుంటాను. మరి ఇథియోపియన్స్ ఎలా ఉంటారు? ఆఫ్రికన్స్ ఎలా ఉంటారు? నల్లగా ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లకు నచ్చలేదేమో, నచ్చకపోతే ఊరుకోవచ్చు కదా, వీడికి ఎవరితో దొరకలేదు కదా, నల్ల తెచ్చుకుందండి అని చెప్పేసి ఎవరి మీద సనగడం ప్రారంభించారు? మోషే మీద సనడం ప్రారంభించారు. యాక్చువల్గా మోషే ఆ తీరి కలిగిన వాడు కాదు. ఎందుకంటే మోషే తన సుఖాన్ని దేవుని యొక్క సేవ కొరకు ప్రక్కన పెట్టినవాడు. తన కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు, తన బిడ్డలను విడిచిపెట్టేశాడు, తన భార్య బిడ్డలను అందరూ కూడా విడిచిపెట్టేశాడు. మీరు చూడండి, మోషే పేరు కనబడుతుంది కానీ మోషే తర్వాత మోషే కుమారుల పేరు మరలా మీరు బైబిల్ గ్రంథాలు ఎక్కడ కూడా చూడరు. ఈ రోజు ఉన్నటువంటి సేవకులకు ఆ రోజు ఉన్నటువంటి మోషేకి అది తేడా. ఈ రోజులో సేవకుడు అనబడిన వారు నీ తర్వాత పరిచయం ఎవరు చేస్తారంటే ఏమని చెప్తారు? ఇంక మనం చెప్పనవసరం లేదు. అది అతని తర్వాత వాళ్ళ కుమారుడు దీన్ని టేక్ ఓవర్ చేసుకుంటాడు. మోషే తర్వాత కావాలంటే లీడర్షిప్ అంతా కూడా ఎవరికి ఇవ్వగలడు? మోషే తన పిల్లలకే ఇవ్వగలడు. కానీ తన పిల్లల్ని హైలైట్ చేయలేదు. ఎవరిని హైలైట్ చేశాడు? యెహోషువని హైలైట్ చేశాడు. ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ కూడా ఎవరు కలిగి ఉన్నాడంటే యెహోషాపాతు కలిగి ఉన్నాడని. ఎంత నిర్దోషమైన వ్యక్తి, ఎంత నిష్కల్మషమైన వ్యక్తి. ప్రతి వారు కూడా దేవుని యొక్క వాక్యములోనూ దేవుని యొక్క ధర్మశాస్త్రంలోనూ కూడా నడిపించబడాలని ఆతురత కలిగిన వాడు.
తన ఫ్యామిలీ మెంబర్స్ చిన్న చూపు చూస్తుంటే ఎవరికి కోపం వచ్చిందంటే, ఎవరికి కోపం వచ్చింది? దేవుడు కోపం వచ్చింది. వీళ్ళు ఎక్కడ సనుగుతున్నారు? మోషే మీద గుడారాల్లో సనుగుతుంటే దేవుడు ఎక్కడి నుంచి విన్నాడట? ఆకాశం విన్నాడు. అందుకే చాలామందికి అర్థం కదా, తెగ సనుగేస్తుంటారు చాలామంది. ఎస్పెషల్లీ మాలంటి వాళ్ళు వెనకాల తెగ సనుగుతుంటారు. ఇక్కడ బాగానే వింటారు కానీ రూమ్కి వెళ్ళిన తర్వాత గంటల గంటలు డిస్కషన్లు పెట్టుకుంటారు చాలామంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, మీరు అనుకుంటున్నారు కొంతమంది బయట వాళ్ళు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా భయము భక్తితో ఉన్నవారు. కొంతమంది అంటారు భయము భక్తి లేని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. భయము భక్తి కలిగి ఉన్నవారు నమ్మకంగా ఉంటారు. భయం భక్తి లేని వారు ఎలా ఉంటారట? అపనమ్మకంగా ఉంటారు. చాలామంది ఏం చేస్తారు, ఇంక ఇవే డిస్కషన్లు. మోషే మీద కూడా సేమ్ డిస్కషన్ పెట్టుకున్నారు. సేమ్ డిస్కషన్ పెట్టుకుంటే వెంటనే దేవుడు చొరవ తీసుకుని అన్నాడు, అసలు మోషే గురించి మీరు ఏమనుకుంటున్నారు? అసలు మోషే గురించి మీకు ఏం తెలుసు? మోషే మిమ్మల్ని నడిపించడానికి, ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి తను తాను తృణప్రాయంగా ఎంచుకున్నవాడు. ఐగుప్తు దేశపు స్త్రీ యొక్క రాజ కుటుంబంలో ఉండి కూడా దాన్నంతా కూడా విస్మరించుకున్నవాడు. మోషే నా కొరకు కష్టాన్ని భరించడానికి, నా కొరకు నిందలు భరించడానికి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ఐగుప్తులో ఉన్నటువంటి గొప్ప భాగ్యం కంటే దేవుని ప్రజల విషయమే నింద గొప్ప భాగ్యం అనుకున్నాడట. ఏం భాగ్యం అనుకున్నాడట? ఐగుప్తులో ఉన్న ఐశ్వర్యం కంటే దేవుని ప్రజల కొరకు అయినటువంటి నింద గొప్ప భాగ్యం అని ఎంచుకుని ఏం చేశాడట? దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు శ్రమ అనుభవించడానికి మోషే ఇష్టపడ్డాడట. దేవుని కొరకు, దేవుని పని కొరకు అంత శ్రద్ధ కలిగిన వాడే అన్నాడు మోషే. ఇటువంటి మోషే మీద భయము భక్తి లేకుండా మాట్లాడుతుంటే వాళ్ళందరిని పిలిచి అన్నాడు, మోషేని గురించి మీరు ఏమనుకుంటున్నారో తెలుసా? మోషే ఎవరు తెలుసా? అతడు నా ఇల్లు అంతటిలో కూడా నమ్మకమైన వాడు. ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారండి? దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ ఒకవేళ నేను లేకుండా ఎవరన్నా వచ్చి ఇక్కడ అడిగితే ఇక్కడ ఉన్న వారందరిలో కూడా నమ్మకమైన విశ్వాసం ఎవరండి అంటే ఎవరు చేపాకెత్తారు చెప్పండి? ఒకవేళ దేవుడు ఇప్పుడు వచ్చాడు, దేవుడు మన గురించి స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాడు. సేమ్ మోసేలా స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాడు. అందులో మన పేరు ఉంటుందా? అందులో మన పేరు ఉంటుందా? నమ్మకమైన విశ్వాసి. కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా నన్ను విడిచిపెట్టినటువంటి విశ్వాసి, నమ్మకమైన వాడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు. ఏ శ్రమ వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఎంత మాత్రం కూడా విశ్వాస జీవితంలో వెనక తీయని వాడని పేరు మనం కలిగి ఉంటామా? సమయంలో నమ్మకత్వం మనకు ఉందా? ప్రార్థనలో నమ్మకత్వం మనకు ఉందా? దేవుని విషయంలో నమ్మకత్వం మనకి ఉందా? నమ్మకత్వం అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ నమ్మకత్వం లేకపోతే మనల్ని మనుషులు నమ్మరు, అంతకుమించి దేవుడు కూడా మనల్ని నమ్మడు. నమ్మకమైన ప్రజలను దేవుడు కనుగొంటాడు. చూడండి ఒకసారి మనం చూస్తే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలట? మరణం వరకు. రెండోది మనం చూస్తే ఫుట్ నోట్ల క్రింద ఉంటుంది 2 ఏమనుంది? ప్రాణాపాయం వచ్చినను ఏం చేయాలట? ప్రాణాపాయం వచ్చినా కూడా ఎలా ఉండాలట? నమ్మకంగా ఉండాలట. చాలామంది ప్రాణాపాయం కాదు, కొంచెం పరిస్థితి మారిందంటే చాలు అన్నీ మారిపోతాయి. పరిస్థితి మారిందా, మన నోటి మాటలు మారిపోతాయి, మన యాక్సెస్ మారిపోతాయి, మన క్రియలు అన్నీ మారిపోతాయి. కానీ నమ్మకత్వం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎదుటి వారికి ఇచ్చిన మాట విషయంలో కానీ, మనం మాట్లాడిన ప్రతి మాట, మన యొక్క ప్రవర్తన విషయంలో కానీ, అన్ని విషయాలు కూడా ఎలా ఉండాలట? నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతికూలతలు రావచ్చు, ఆ ప్రతికూలతలు కూడా మనం ఎలా ఉండాలి? నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది నమ్మించినట్లు నమ్మేస్తారు. చాలామంది ఏం చేస్తారు? కొంతమందిని
మాటలతో నమ్మిస్తారు, ఆ తర్వాత యాక్షన్లు ఏం చేస్తారు? కట్ చేస్తారు. మనందరూ కూడా తెలుసు, మీరు చిన్ననాటి కథ మనందరూ కూడా వినే ఉంటాం. ఒక చెరువులో ఒక కొంగ ఉన్నాడు. ఆ కొంగ వయసు పైబడిపోతున్నప్పుడు అది ఇంకా వెళ్ళి చేపలను వేటాడి పట్టుకోలేని పరిస్థితి దానికి వచ్చేస్తుంది. అప్పుడు అనుకుందట, ఇక మనం వెళ్ళలేం, ఈ చేపలను మనం వేటాడి పట్టుకోలేం, కాబట్టి ఏదైనా ఒక ఉపాయం పనాలని చెప్పేసి అలా జపం చేస్తుందట. ఒంటికోల మీద కొంగ జపం అంటారు. అందుకే ఒంటికోల మీద జపం చేస్తుంటే ఒక పేత వచ్చి అడిగిందట, ఏంటి, ఏం జరిగింది, నువ్వు ఇలా తపస్సు చేస్తున్నావు, దుఃఖంగా ఉన్నావు ఏంటంటే, ఏం లేదు, కొంతమంది వచ్చి మాట్లాడుకుంటున్నారు, అక్కడ ఏంటంటే ఒక 10-12 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం కురదట, పాపం నాకు ఇక్కడ ఉన్న వాళ్ళంత పరిస్థితి జాలేస్తుంది, ఈ నీరు చూస్తే స్లోగా ఎండిపోద్ది, 12 సంవత్సరాల వర్షం రాదంటే ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా బతుకుతారని నాకు చాలా భయం వేస్తుందని చెప్పేసి అంటే ఇది వెళ్ళి ఏం చేసిందట, అక్కడ ఉన్న చేపలకే చెప్పింది. అయితే దీనికి సొల్యూషన్ ఏంటని అడిగితే ఈ కొంగ అన్నదట, సొల్యూషన్ ఏం కాదు, మిమ్మల్ని అందరిని కూడా ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్లోకి నేను షిఫ్ట్ చేస్తాను, కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్కరికి నా దగ్గరికి వస్తే నేను నా ముక్కుతో పట్టుకుని ఇక్కడి నుంచి వేరే చోట తీసుకెళ్ళి బాగా నీరున్న చోట నేను వదులుతానని చెప్పేసి అంటే ఇవన్నీ కూడా అనుకునేట, చేపలు ఇవన్నీ అనుకునేట, అబ్బా డీల్ బాగుంది, సరే అన్నీ ఫ్రీగా మనం తీసుకెళ్తానంటుంది కదా, సరే అని చెప్పేసి ఓకే అన్నాయి. కొంగ ఏం చేస్తుంది, ఒక్కో చేపను తీసుకెళ్తుంది, కొండ మీదకి ఎగురుతుంది, శుభ్రంగా తినేసి వస్తుంది. ఇంకా ఫైనల్ టర్న్ ఎవరి టర్న్ ఉందంటే పీత టర్న్ ఉంది. ఆ పీతను కూడా షిఫ్ట్ చేద్దామని చెప్పేసి మెల్ల మీద ఎక్కించుకుందట. మెల్ల మీద ఎక్కించుకొని తీసుకుని వెళ్తుంటే ఎంత దూరం వెళ్ళినా రావట్లేదట. ఇదేంటి, నువ్వు చూస్తానేమో పక్కనే అన్నావు కదా, ఎంత దూరం తీసుకుని వెళ్తున్నావు ఏంటంటే, ఒరే పిచ్చోడా, నేను చెప్పింది అబద్ధం, నేను ఇదే చెప్పిందంతా కూడా అబద్ధం. నేనేం చేస్తానంటే అందులో ఉన్న చెరువులో ఉన్న చేపలన్నీ కూడా తినడానికి ఒక్కొక్క రోజున ఆహారం కొరకు నేను ఇన్ని దినాల్లో కూడా నేను అబద్ధం చెప్తూ వచ్చి నమ్మించి మోసం చేశాను, కాబట్టి నిన్ను కూడా తినబోతున్నానంటే దాని దగ్గర ఒక వెపన్ ఉంటుంది కదా పీత, అప్పుడు ఏం చేస్తుంది, దాన్ని కట్ చేస్తుంది. కట్ చేస్తే ఎవరు సఫర్ అయ్యారంటే కొంగ సఫర్ అయింది. సఫర్ అన్నది ఎప్పటికప్పుడు ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఎదుటి వాళ్ళని నమ్మించి మోసం చేసావంటే ఆ సఫర్ అన్నది ఖచ్చితంగా నీకు వస్తుంది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అందుకే నమ్మకత్వం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఇదిగో నీకు శ్రమ కలిగినప్పుడు ఎప్పటి వరకు కూడా నమ్మకం ఉండమని చెప్తుంది, మరణం వరకు కూడా ఎలా ఉండాలట, దేవుని కొరకు నమ్మకంగా ఉండాలట. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా.
నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఎలా ఉండాలట? నమ్మకమైనది చాలా ఇంపార్టెంట్. నేను అందరూ విడిచిపోవచ్చు, ఆప్తులు విడిచి వెళ్ళిపోవచ్చు, స్నేహితులు విడిచిపోవచ్చు, బంధువులు విడిచిపోవచ్చు, కానీ నిన్ను విడువని వాడు మరువని వాడు ఎవరట? దేవుని పట్ల నువ్వు నమ్మకంగా ఉంటే, దేవుని పట్ల నువ్వు యథార్థంగా ఉంటే, దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఏం చేస్తాడట? అన్ని విషయాలు కూడా మనల్ని ప్రతి సమయంలో నేను నమ్ముకున్నవారు ఎవరి మీద అయితే నువ్వు నమ్మకం ఉంచుతావో, ఎవరి మీద అయితే నువ్వు విశ్వాసం ఉంచుతావో, వీళ్ళే నాకు శరణ్యం అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారట? నిన్ను ముంచేయచ్చు. కానీ నువ్వు దేవుని పట్ల నమ్మకత్వాన్ని కనపరిచినప్పుడు, దేవుని పట్ల భయభక్తులు కనపరిచినప్పుడు, దేవుని పట్ల విశ్వాసత నువ్వు కనపరిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను అధికారిగా నిలబెడతాడు. ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను నిలబెడతాడు. నువ్వు పనిచేసే స్థలంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. నువ్వు నివసించే స్థలంలో నీవు నమ్మకంగా ఉండాలి. నువ్వు ఎక్కడైతే నడుస్తున్నావు ప్రదేశంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. ఒక దేవుని బిడ్డగా నీకు ఉండవలసినటువంటి సర్టిఫికేషన్ ఏంటి తెలుసు? నిన్ను చూసిన వారందరూ ఏం చెప్పాలి తెలుసా? అతడు చాలా నమ్మకమైనవాడు, హీఈస్ ద బిలీవబుల్ పర్సన్ అని చెప్పేసి అనాలి. ఆ యొక్క స్టేట్మెంట్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే, మనం దేవుని భయభక్తులు కలిగిన వారు కూడా భయమును భక్తిని మనం కాపాడుకున్నప్పుడు ఆ నమ్మకత్వం అనేటువంటి సర్టిఫికేషన్ మనము పొందగలుగుతాం. అందుకే హనన్య దేవుని భయభక్తులు కలిగి నమ్మకంగా ఉన్నాడు కనుక ఏ పట్టణం మీద అధికారంగా ఉన్నాడట? యెరూషలేము పట్టణం మీద అధికారంగా ఉన్నాడట. నీవు అధికారంగా ఉండాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు దేవుని పట్ల నమ్మకంగా యథార్థంగా జీవించు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్. అందరూ కూడా